హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బీ స్టడీస్. సో మనం ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి సైన్స్ మొత్తం పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కొద్దిమంది ఏం జరుగుతుందంటే జీకే ఏమన్నా మీరు రాసుకున్నటువంటి నోట్స్ ఉంటే పంపించండి బ్రో అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట. అందుకోసము వాళ్ళ కోసము నేను ఏం చేశానంటే నా నోట్స్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసేసి అన్నీ కూడా సో జనరల్ స్టడీస్ పరంగా అంటే జీకే పరంగా ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్లో నా నోట్స్ అనేది పీడిఎఫ్లో చేయించడం జరిగింది. సో అందులో భాగంగా సో ఇవాళ ఫోక్ డ్యాన్సర్స్ గురించి నేను ఇవ్వబోతున్నాను. ప్లీజ్ దయచేసి ఏంటంటే వీడియోని ఒకసారి కంప్లీట్గా వినండి. మీరు వీడియోని వినుకోకుండా మీరు అనవసరంగా చాలా కామెంట్లు చేస్తున్నారు. సో నేను ప్రతి ఒక్కరికి ఆ కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే ఇవ్వలేనమాట. సో మీరేమడుగుతున్నారంటే ఈ పీడిఎఫ్ మళ్ళీ సరిపోతాయా, ఈ కాన్సెప్ట్ మళ్ళీ సరిపోతుందా, ఇంకా ఏం చదవాలి, సో ఎంత ప్రైస్ అని చెప్పేసి అన్నీ అడుగుతారు అనమాట. సో నేను ఆల్రెడీ నీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఒకసారి విని తర్వాత మీరు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ పెట్టండి. ప్రైస్ గురించి, కంటెంట్ గురించి మీరు చాలా డౌట్లు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే ఇవ్వలేను కదా. సో కాబట్టి వీడియోని ఒకసారి విని చూడండి, తర్వాత కామెంట్ కానీ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో మొత్తం సో ఇండియాలో ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ గురించి సో మనం రాసుకున్నటువంటి కోడ్ కావచ్చు, అలాగే సో ప్రతి ఒక్క దానికి కూడా ఇట్లాగా ఉంటాయి. అలాగే ఫోక్ డాన్సెస్ గురించి ప్రతి స్టేట్లో ఇలాగ ఉన్నాయి రాసుకోవడం. సో మనది ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్కి చాలా ఫోక్ డాన్సెస్ ఉంటాయి. సో మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేము. సో అందుకోసం నేనే సొంతంగా ఒక కథ రూపంలో నేను ప్రతి ఒక్క స్టేట్కి ఒక ఓన్గా స్టోరీని అనేది నేను రాసుకున్నాను అనమాట. సో మనకు స్టేట్ ఫోక్ డాన్సెస్ గుర్తు లేకపోయినా కానీ ఆ కథ అనేది ఒకటి గుర్తుంటుంది కదా. సో కథను పట్టుకొని నేను వచ్చేసి ఆ యొక్క ఫోక్ డాన్సెస్ అన్ని గుర్తుపెట్టుకునేవాడిని అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ ప్రకారంగా నేను మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి పీడిఎఫ్ ఈ యొక్క ఫోక్ డాన్సెస్ అనేది నేను ఒక స్టోరీ రాసుకున్నాను అనమాట. సో ఇలాగా ఉంటుంది పీడిఎఫ్. సో దీన్ని చూసిన తర్వాత మీరు కానీ పర్చేజ్ చేయండి దయచేసి.